హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆల్ బ్లాగ్స్. ఈరోజు మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం. మా ఆడపడుచు వాళ్ళ ఊరు వచ్చేసి ఒరిస్సా. చాలామందికి తెలియదు, శ్రీకాకుళం వాళ్ళకైతే బాగా తెలుస్తుంది గుంపూరు ఫ్రెండ్స్. అలా వెళ్తుంటే మా ఆయన క్యాప్ వచ్చేసి గాలి వల్ల ఎగిరిపోయింది ఫ్రెండ్స్. నేనైతే తీసుకురావడానికి వెళ్ళాను. తీసుకొచ్చి మా ఆయనకి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ముందు మా పాప సరదాగా వెహికల్స్ వెళ్తున్నాయి కదా చూస్తూ నవ్వుకుంటుంది. సైడ్లో అయితే ఈత చెట్టులా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఏదో ఆయిల్ చెట్లు అంటారు. అవి వెళ్ళిన ప్రతిసారి నేనైతే కన్ఫ్యూజ్ అవుతాను, అవి ఏం చెట్లు అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరిస్సాకైతే రోడ్డు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు గుంతలు లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఏ ఊరు వెళ్తే విసుగు వస్తుందేమో కానీ గుంపూరు వెళ్తే మాత్రం విసుగు రాదు. మా పాప చూడండి అలాగా సరదాగా వీడియో తీస్తున్నా అని చెప్తే చూస్తుంది ఫ్రెండ్స్. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చూడలేకపోతున్నారు. అలాగే సైడు అవి కాజు చెట్లు ఫ్రెండ్స్, అదే జీడిపప్పు చెట్లు ఫ్రెండ్స్. అవేని మళ్ళొక దగ్గర వస్తాయి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాయి ఈ చెట్లు. అయితే ఏంటో నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఫాలోవర్స్లో ఎవరికి తెలిసినా సరే కామెంట్ చేయండి. అలాగే అది కొంచెం లూప్ లైన్ కాబట్టి పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద కొండలు. ఇవిగోండి ఫ్రెండ్స్ జీడిపప్పు చెట్లు. వాటికి చిన్న చిన్న పళ్ళు అయితే కూడా కాస్తాయి, అవి తింటారు. వీళ్ళిద్దరు సరదాగా వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఏమో. నేనైతే సరదాగా వీడియో తీశాను, మీరైతే తప్పుగా అనుకోవద్దు. వాళ్ళిద్దరు అలా వెళ్తుంటే తీయాలనిపించింది, తీశాను అంతే. అటు సైడ్ అయితే, మేము వెళ్ళిన సైడ్ అయితే చాలా వరకు జీడిపప్పు చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. జీడిపప్పు అనేది చెట్లకి డైరెక్ట్గా కాయదు ఫ్రెండ్స్, ఏదో ఒక ఆ పండు పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒక పండు అయితే అవుతుంది. ఆ పండుకైతే జీడిపప్పు కాయగా కాస్తుంది ఫ్రెండ్స్. అవి డ్రై అయ్యాక దాన్ని రోస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే సరదాగా చూడండి, ఒరిస్సా స్కూలు చాలా బాగా కడతారు ఫ్రెండ్స్. స్కూల్స్ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఈ కుక్క కూడా సరదాగా వెళ్తుందని నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇక్కడ మామిడి చెట్టు చూడండి ఎంత మంచిగా పూత పూసిందో, చాలా బాగా పూసింది ఫ్రెండ్స్. నేను వెళ్ళే దారిలోనే గుంపూరు వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా గుంపూరు బ్రిడ్జ్ని అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా సైడ్ బ్రిడ్జ్ కూడా ఇలానే ఉంటుంది. ఇది ఒరిస్సా బ్రిడ్జ్ ఫ్రెండ్స్, గుంపూరు బ్రిడ్జ్. ఎయిర్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉండటం వల్ల అంత లుక్గా ఏం లేదు, వాటర్ కొంచెమనే ఉంది. మాకు పెద్ద పెద్ద వానలు పడేటప్పుడు ఇక్కడ నుంచే వాటర్ వస్తాయి. వీళ్ళకి ఇంకా పైనుంచి అయితే వస్తుంది వరద అనేది. ఇక్కడ నుంచి మాకు మా ఊరి ఏరికైతే వరద వస్తుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ని అయితే ఒకసారి, చాలా పెద్ద బ్రిడ్జ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.